శాతం వాళ్ళు మరణిస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి బీమా అమల్లోనన్నా ఉంటే వాళ్ళ కనీసం కుటుంబానికి అది ఆధారం అవుతుంది. లోకానికి అన్నం పెట్టేటువంటి రైతు వాళ్ళ కుటుంబాలని ఆదుకున్నట్లయితుంది అని చెప్పి మానవీయ కోణంలో ప్రవేశపెట్టినటువంటి పథకం అమల్లో ఉండకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లుండగా రైతులు కన్నావస్థలు పడి వాళ్ళు పంటలు పెట్టుకుంటారంటే ప్రతిరోజు ప్రతి జిల్లాలో స్టేట్ ఎడిషన్స్లో వచ్చే వార్తలు తక్కువ, వాస్తవంగా అన్ని పేపర్లలో కూడా జిల్లా ఎడిషన్స్లో ఎక్కువ వస్తున్నాయి. ఏది పంటలు ఎండిపోయినాయి కానీ గొర్రెలు మేపుతున్నారండి, పశువులకు మేతగా. వానకాలం ఒరెండే, కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి. ఎండిన పంటలు పశువుల పాలు, పశువులకు మేతగా వరి, ఎండుతున్న పంటలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న రైతులు, కరెంటు సబ్స్టేషన్ల ముట్టడి, రైతుల ఆత్మహత్యలు 440, ఇప్పుడు లేటెస్ట్ 440. విచిత్రం ఏంటంటే యాసంగి సీజన్ మొదలయ్యే కంటే ముందు ప్రభుత్వం ఓ ప్రణాళికాబద్ధంగా రివ్యూ చేసి సమీక్ష చేసి సాగునీటి ప్రాజెక్టులు, వంతులు ఉండే నీటి లభ్యత ఎంత మేరకు యాసంగిలో చేసుకోవాలి, ఏ పంటలు వేయాలి, రైతులకు ఇబ్బంది కాకుండా ఏం చేయాలనేది యాసంగి స్టార్ట్ అయ్యే కంటే ముందు చెప్పాల్సిన మాట ఇది. ఈ పని చేయరు. ఎవరికి తీరికలేదా చేయనికే, ఎవరికి పట్టదు. యాసంగి సగం అయిపోయినాక రైతులు వేసుకున్నాక ఈ స్థితి వచ్చినాక ఇప్పుడు ఒక దిక్కేమో మొన్ననే చెప్పిన ఆయన ఆ రైతు కమిషన్ చైర్మన్ పెద్ద మనిషి కోదండ రెడ్డి గారితో చెప్పించినారు, రైతులు వేసుకోకండి, పంటలు వేసుకోకండి, నీళ్లు లేవని చెప్పి. పంటలు వేసుకొని ఎండిపోతుంటే చెప్తారు, ఆ మాట ముందు చెప్తారు. ఇది ఇట్లా ఉంటే చీఫ్ సెక్రటరీ గారితోనే మళ్ళీ లేటెస్ట్గా చెప్పించిందండి. ఇదేం విచిత్రమో నాకు అర్థం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, చీఫ్ సెక్రటరీ గారితో చెప్పించినారు శాంతికుమారి మేడంతో. ఏమని? నీళ్ళకేమి ఇబ్బంది లేదు, పంటలకేమి ఇబ్బంది లేదని చెప్పింది ఆమె. ఎవరిని? నీటికి పంటలకు ఇబ్బంది లేకపోతే మరి రైతులు ఏటికి పొలాలు మేపుతున్నారండి? నేను చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్ను కాంట్రాడిక్ట్ చేయడం కోసం మాట్లాడతలేను. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా అబద్ధాలు చెప్పిస్తుందా ప్రభుత్వం? మీరు దినం మాట్లాడాక ఇక అధికారులను కూడా దాంట్లోకి లాగుతారా? నీటిపారుదలకు సంబంధించినటువంటి సమీక్ష చేసినారనండి సిఎస్ గారు? నేను అడుగుతా, సమీక్ష ఎవరు చేస్తారు? ప్రభుత్వం చేస్తుందా, ప్రభుత్వ అధికారులు చేస్తారా? ప్రభుత్వం సమీక్ష చేసినాక దాని కొనసాగింపు చర్యలు అధికారులు చేపడతారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలుపరుస్తారు. ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇస్తే ఆ దారిలో ప్రభుత్వ అధికారులు పనిచేస్తారు ప్రజల కోసం. నీటి మీద సమీక్ష లేదేమీ లేదు. అది ఇప్పుడు పేర్కొని పొలాలు ఎండుతున్నాయి, పంటలు ఎండుతున్నాయని విపరీతంగా వస్తున్నటువంటి ఈ వార్తలు, వాళ్ళకు వచ్చే ప్రజా ఆందోళనలు, ఇక నిఘా విభాగాలు కూడా హెచ్చరిస్తున్నాయో పాపం. దానికోసం చీఫ్ సెక్రటరీ గారితో చెప్పిస్తున్నాం. మరి పంటలు ఎందుకు ఎండుతున్నాయో మీరు వేసిన రైతు కమిషన్ అన్న పోయి ఎండుతున్నటువంటి పంటలు వార్తలు ఎక్కడొచ్చినాయో ఆ రైతులతో పోయి మాట్లాడరమ్మని చెప్పండి. మరి ఇరిగేషన్ శాఖ మంత్రి, విద్యుత్ మంత్రి, వ్యవసాయ మంత్రి, ముగ్గురు మంత్రులు కలిసి పంటలు ఎండుతున్నటువంటి పొలాల దగ్గరికి పోయిరండి, ఆ రైతుల్ని కలవండి. ధైర్యం ఉంటే ఈ పంటలు ఎండలేదు, ఎక్కడ కూడా ఎండుతలేవని ప్రకటించండి. ఈ ముగ్గురు మంత్రులు కలిసి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే. రైతులు ఒట్టిగానే పంటలు మేపుతారానండి? ప్రాణం ఎత్తుగా పెంచినటువంటి పంటను ఏ రైతైనా గొర్రెలకో, మేకలకో, పశువులకో, బర్రెలకో పంట నిలుస్తారానండి? పెట్టుబడి, చెమట, రక్తము, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క శ్రమ మనసు పెట్టి పనిచేస్తారు కదా రైతులు. బురదల, మట్టిల, ఎండకు, ఆనకు అంత ప్రాణమెత్తుగా పెంచినటువంటి పంటను ఒట్టిగానే పశువులకు వదులుతారా? ఏం తమాషా చూస్తుంది సర్కార్? నాకు అర్థం కాదు. నిత్యం రాజకీయాలు మాట్లాడు, అవి కూడా అబద్ధాలతో ఉన్న రాజకీయాలు మాట్లాడు తప్ప ఇది పట్టదా మీకు అని సూటిగా అడుగుతున్నాం మేము. ఇది పట్టకపోతే ఇంకేం పట్టినట్లు మీకు? రాష్ట్ర జనాభాలో 58 నుంచి 60% ఉండేటువంటి వాళ్ళు రైతులు, రైతు కూలీలు,
వ్యవసాయ ఆధారిత ఉపాధులు ఈ ప్రజలే కదా. అంటే దాదాపు 2.5 కోట్లు 2,60,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా బతికేటువంటి ఈ రంగమే పట్టకపోతే మీకు ఇంకేం పట్టినట్లు? అది కూడా సమృద్ధిగా వానలు పడి జలాశయాలు ఎక్కిపారి లక్షల కొద్ది క్యూసెక్ల నీరు సముద్రం పాలైన అతివృష్టి ఉన్న సంవత్సరంలోనే మీ చాతగాంతనం ఇట్లా ఉంటే కొద్దిపాటిగా వానలే సక్క పడకపోతే ఈ నిర్వహణ మీ వల్ల అవుతుంది? అసలు సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పుడే నిర్వహణ చేత కావట్లేదు. మరి ఇన్ని రిజర్వాయర్లు నిండి లక్షల క్యూసెక్లు సముద్రం పాలైనాక నీళ్ళు ఇవ్వలేకపోయిన కారణం, ఈ సీజన్లో కరెంటు డిమాండ్ను కూడా మీట్ కాలేకపోయిన కారణం, దీన్ని కూడా కేసీఆర్ కారణం అంటారా? అనండి, బాగుంటుంది. టనల్ ప్రమాదం అయితే కేసీఆర్ కారణం, ఇంకేదో అయితే కేసీఆర్ కారణం, మరి వీటి కేసీఆర్ కారణం కదా అనండి, బాగానే ఉంటుంది. మేము డిమాండ్ చేస్తున్నాము, కరెంటు కష్టం వల్ల, నీటి కష్టం వల్ల, వ్యవసాయ శాఖ సమయానికి తోడ్పాటు అందించని కారణంగా, రైతు బంధు ఇయ్యని కారణంగా, బీమా ఇయ్యని కారణంగా ఓ దిక్కు రైతుల ఆత్మహత్యలు, ఇంకో దిక్కు పంటలు ఎండిపోతున్నాయి. రైతులు చాలా ఇబ్బందుల్లో, చాలా ఇక్కట్లలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. తక్షణం ఈ 3 శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు మీరు ఉమ్మడిగా ఈ రాష్ట్ర రైతాంగాన్ని పలకరియండి, మీ చేతనైతే సాంత్వన చేకూర్చండి, ధైర్యం చెప్పండి. అసలు మీరు ప్రారంభం నుంచి ఆ పని చేస్తే రైతుల ఆత్మహత్యలు జరగవు ఇవాళ రాష్ట్రంలో. అరే ఏవో కష్టాలు వస్తుంటాయి, పోయి దానికి ఏం చేస్తాం, సర్కారు మాకు తోడుంది లేదు, ఇలా కాకపోతే రేపు అవుతుంది, ఈ పంట కాకపోతే మళ్ళీ పంట పడుతుంది, ధైర్యం ఉంటుంది రైతులకు. మీరు పట్టించుకోకనే పోతే, మీకు ఆ సోగే లేకపోతే, ఆ స్పృహనే లేకపోతే ఫేస్ చేయండి రైతుల్ని. ఇవాళ పోయి తుంగతుర్తి, సూర్యాపేట లాంటి ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి పంటలు పండిస్తే, 300 కిలోమీటర్లు నీళ్లు ప్రవహించి పంటలు పండిస్తే, ఇలా పుష్కలంగా గోదావరిలో నీళ్లు పెట్టుకొని కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోసి పంటలకి ఏంటంటే నీళ్ళు లేకపోతే రైతులు లబోదిబో మొత్తుకుంటున్నా ఏడుస్తూ ఉన్నారు. హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు రైతులై. ఏ ప్రాజెక్ట్ కింద తీసుకున్నా అదే ఏడుపు ఉంది. ఇంతకంటే దారుణం ఉంటుందా? నాకు అర్థం కాదు. ఇవి చాలా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఇవి. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదనే తెలంగాణను తెచ్చుకొని మెట్టుమెట్టుగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకొని పోయినాం కేసీఆర్ నాయకత్వంలో. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం వల్ల, అసమర్థ పాలన వల్ల ఇవాళ రైతాంగం, యావత్ రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు, ఇక్కట్ల పాలవుతున్నారు. ఇక రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బాధను దిగమింగుకోండి కానీ ప్రాణాలు వదలకండి. పోయినటువంటి పంటల కోసం దిగులు పడి మనల్ని మనం శిక్షించుకోవద్దు. భరోసాతో బతుకుదాం, భవిష్యత్తులో కొట్లాడి ఇంకేదైనా సాధిద్దాం. కానీ దయచేసి ఎవరు కూడా ప్రాణార్పణకు సిద్ధపడవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. ఈ ప్రభుత్వానికి సున్నిత